దేశపటలింగమ్మ బట్లు భైరవుడా సారహి గంబాల సదరమల రూపము 7 గంధాల మీద 7 లింగాల మీద తలకది నామరాజుల రూపము ఎనగది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లె చెన్నై తిరుగుడు దుర్గయ్య కవలు సాక్షిగా పొద్దు తిరగని పొద పూలు గట్టు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగవేనలు సకల సూత్రాల సామెడి గంగా చిన్నడి గంగా పెద్దటి గంగా 12 అస్తాల భారతి గంగా 9 అస్తాల దమకటి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా నానకుండల ఉంటే నిలకడ గంగా తేలికుండల తేలి గంగా పాలకుండల ఉన్నట్టు పాతాల గంగా సొప్పగుండ ఉన్నట్టు పాలగంగా గంగను లేదే గడియాగలు శివునికి శివ పూజ లేడు పరమేశ్వరుని సేవ లేదు మా తల్లి పార్వతీదేవి పక్కల పార్వతీ తిక్కల మాండగర జడల జాలది గంగా రోమ రోమాన శంకు రోమ రోమలింగం కాలను గజలు గోడ దర్శనాలు కలియ పరీక్షలు మూకాను భూత చంద్రం దాస్తాం నష్టిన చిత్రకర్ణ దాస్తాం 14 దాస్తాం కలిసిన మాంకం మాయన్న చిన్న భద్రాత్మ జీవులు తప్పల్లి మంగనాల సొప్ప కాట భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడే సకం కాట విధి చదువు శాస్త్రం చేసిన బాలమ్మ తెలుసుకోసమ్మ మెడల మంగళసూత్రం చేసిన బాలకొండ విజయకుమార్ కినర జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల కనక దర్శన కళ్యాణించిన పుట్టినారు నాలుగు సుందరి కరవించిన కైలాసవతి గమరాని నల్గొంగలు కంబాల జోడుగా బయలమని దిగల కట్టిన సకల శత్రు సుపనారా బ్యాగని తిరిగి తల్లి పడవడ్ల వాని దిగర్శన కమ్మడి దిద్దలిన సాలానే వగరాన సకమైన వాటాన బాలంలో గ్రాన వగరం దాని బుడగంట మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటే ధనమారమ్మనంటే పల్లలమ్మనంటే ఇరులమ్మనంటే లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే బండ్ల ముత్యాలు వస్తాం ముందుగా ముత్యాలమ్మనంటే అడల ముద్దరు పంపు నల్లబొచ్చినంటే గడ్డలమ్మనంటే సూదలమ్మనంటే కనకాల కట్ట వేసినట్టు నాచిని తమ్ముడు పింగులు మల్లెల శరణము ఎడుగరక జలన్నము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఎన్నిసారు అమ్మా ఈసారి ఏందమ్మా వర్షాలు వచ్చే టైంలో వర్షాలు పడతలేవు పడే టైంలో పడకుండా టైంలో పడుతుంది మీరు కోరుకున్నట్టు కోరినల్లా కొంగు బంగారం చేయడం మా వంతు బాధ మీరు ఎట్టి విధంగా కోరుకుంటే అట్టి విధంగా ఇచ్చే భారం మాకు కాదమ్మా వర్షాలే పడతలేవమ్మా ఇప్పుడు రాబోయే కాలం ఎట్లా నీళ్ళు ఇప్పుడు జనాభా ఏమో పెరిగిపోతా ఉన్నది ఇప్పుడు వర్షాలు పడే టైంలో పడతలేవు పడంటే టైంలో వరదలు వచ్చి కొట్టుకోబోతున్నాయి వాడి పంటలకు మట్టుకు వాళ్ళు కోరుకున్నంత వర్షాన్ని నేను కోరుకుంటున్నాను కుంభవర్షం కోరుకుంటే కుంభవర్షం ఇస్తున్నాను నా గ్రామంలోని ప్రజలకే కాదు ఈసారి జాతర ఎట్లయిందమ్మా నువ్వు ఏమన్నా ఇంకేమన్నా చేయాలన్నా జాతర గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా నాకు ఏ విధంగా మీరు ఎట్టి విధంగా నాకు ఘనంగా జరిపించేది చెప్పండి వాళ్ళు నువ్వు పోయినసారి ఏం చెప్పినావు సాధలు చేయాలి ఇవన్నీ చేయాలంటే మేము అన్నీ సమకూర్చినామమ్మా ఏటి ఒక్కసారి కాదు నా వారం రోజు నాకు తప్పనిసరిగా జరుగుతుంది నా పూజా విధానాలు కూడా నాకు నచ్చే విధంగా చేయి ఇంకేం చేయాలమ్మా మీరు నీకు చెప్పండి నచ్చినట్టుగా ఇంకేం చేయాలమ్మా మీరు చెప్పండి ఏటికొక్కసారే కాదు వాళ్ళు నాకు ప్రతి పౌర్ణమికి కానీ ప్రతి అమావాస్య కానీ నాతో మాత్రం హోమం జరిపించండి మేము ప్రతి నెల మేము హోమాలు చేపిస్తూనే ఉన్నామమ్మా ఈ దేవాలయంలో ప్రతి నెల నీకు హోమం చేపిస్తూనే ఉన్నాడు చేపించినంత మాత్రం కాదు బాలక నా గ్రామ ప్రజలందరూ మోకములు గడప గడప నుంచి నాకు సవదలిమని ప్రతి ఏడు కూడా చెప్పిన కానీ ఎంతమంది తెస్తారు బాలక ఈసారి అయితే అందరు చేశారమ్మా నా గ్రామ ప్రజలందరూ నా ముందున్నారా చెప్పండి బాలక అందరికీ కోరిందల్లా కొంగు బంగారం కావాలని కోరికలన్నీ కోరతారు గాని నాకు మాత్రం చెయ్యలేరా ఈసారి ఎప్పుడు చేస్తారమ్మా ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా నీ పిలుపు ఉంది ఎక్కడెక్కడ పత్రికకి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ చేస్తారు స్వర్ణము గాని మీలోని ఆస్తులన్నీ నాకు ఇమ్మని లేదు కదా నేను కాస్తంత గడువు ఇమ్మనే కదా చెప్పిన మీకు నాకు వద్దకు రమ్మన్నారా నాకు కోరికలన్నీ కోరుకుంటారు కదా కోరికలు కోరుకుంటారు
తీర్చకపోతే నన్ను ఇస్తారు కూడా కదా బాల. సరే చేస్తారమ్మా. అమ్మ ఏందమ్మా అందరికీ మోకాలు నొప్పులు, జ్వరాలు, విష జ్వరాలు ఇట్లాంటివి చాలా ఆరోగ్యం చాలా బాగలేదమ్మా. అందరు చాలా ఎవరు బాధపడుతున్నారు. చేస్తున్నది వాళ్ళ అనుభవిస్తారు బాల. నన్ను మాత్రం నేను దించద్దు మీరు. ఆరోగ్యం గత ఏడు కూడా మీకు ఇదే విధంగా చెప్పినాను. నా వద్దకు రమ్మని చెప్పినాను. నా కొల్లారికి వచ్చిన కడగడి సాకపోతున్నా ప్రతి ఏడు నాకు ఏమంది. ఆ మట్టుకే తప్పే నా కొల్లారికి ఎంతమంది వస్తారో బాలక. ధరలన్నీ పెరుగుతున్నాయమ్మా. మీకు ఏమి కోరుకుంటున్నాను బాలక. చిటికడి కుంకుమ, చిటికడి పస్తే కదా, కడబడి సాకే కదా. ఈసారి అయితే సాకేతుడు వస్తామమ్మా. ఈసారి ఏ క్రేటికి మీరు ఘనంగా జరిపించినా అని అనుకుంటారు కానీ ఎంత మాత్రం బాలకమే. అమ్మా ధరలన్నీ పెరిగిపోతున్నాయమ్మా. ధరల కోసం ఏందమ్మా ధరలు దగ్గర. ఇది మాత్రం మీకు ముందుంటది బాలక. మీకు మాత్రం అన్ని సమకూర్చాలి. నాకు మాత్రం సమయం మాత్రం చేస్తారు కదా. భక్తులందరమ్మా ఈసారి ఎంతమంది భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. వాళ్ళ కోరికలతోటే వస్తున్నారు తప్ప వాళ్ళకి ఏం కావాలనే కోరుకుంటున్నారు కానీ కాలం మారిపోయిందమ్మా. కాలం మారిపోయింది. పిల్లలకి ఏం తెలుస్తలేదు. మారిపోవడం కాదు బాల. కాలానికి తగ్గట్టు నేను మార్త నీకు ఎట్లుంటది బాలక. ప్రపంచం అంతా వాళ్ళు అవి ఇవి అయిపోయినాయమ్మా. మన వాళ్ళు మీరు ఎప్పుడు ప్రపంచాన్ని శాంతి చేసి ధరలు దానము ధరలు చాలా పెట్రోల్ ప్రతి ఒక్కటి పప్పులు బియ్యము ఏమి ప్రతి ఒక్కటి పెరుగుతుందమ్మా. సరే బాలక, నా ఉగ్ర రూపాన్ని మీకు చూపిస్తాను. అప్పుడు సంతోషిస్తారు కదా. మీ పిల్లల మీద నువ్వేం మీ పిల్లల మీదనే చూపిస్తావమ్మా ఇదే నువ్వు. మీకు కదా బాలక. నా గ్రామాన్నంతా నేను నా బాల బట్టలను నా కడుపును ఎత్తి కాపాడుకుంటున్నాను కదా. నన్ను మాత్రం లెక్క చేయకుండా మీరు మీ కోరికనే తీసుకుంటాను. నేను నా కోరిక తీరమని చెప్పట్లేదు కదా. కడవడి కాక చిటికడ కుంకుమ నా ముందు తల వంకుమని అంటున్నాను కదా. భక్తులందరూ మళ్ళీ జాతర అయిన తర్వాత మీ యొక్క కోరిక అందరూ మీకు ఇష్టపూర్తిగా మీకు చేస్తారమ్మా. ఈ ఏడు కాదు బాబు, ప్రతిరోజు నా బాలులందరూ నా వాళ్ళు. మీరు కుండల కొంగు బంగారం చేయడానికే కదా బాలక. పిల్లలకి మీ ఏమైనా కోరికలే కాదు. పిల్లలకి ఏమైనా చెప్తారమ్మా చెప్పండి. యూత్ పిల్లలకి పిల్లలకు నా బాలులందరూ నా వద్దకు రామని గత ఏడు కాదు, అంతకుముందు ఏడు కాదు, నేను ప్రతి ఏడునండి. మీ దగ్గర విదేశాల నుంచి వస్తుర్రమ్మా. మన జాతరకి విదేశాల నుంచి వస్తుర్రమ్మా. అప్పటి మట్టుకు కాదు బాబు, అంత దూరాల నుంచే వస్తున్నారు కానీ నా ప్రాంగణంలో ఉన్న నా బాలులు ఎందుకు రాలేరు? ఎందుకు నా మీద భక్తి లేదా? ఈసారి తల్లి అనే భయభక్తులు లేదా? అమ్మ ఈసారి 1,00,000 నీళ్ళు వచ్చిర్రమ్మా. పొద్దు రాత్రి 1 గంట దాకా భక్తులే. ఇప్పుడే కాదు బాల, నా వారం రోజు నాకు నా వద్దకు వచ్చి నన్ను లేడుతున్నట్టయితే తప్పనిసరిగా కొంగు బంగారం చేసే నల్ల పోషినరా నేను. కులరులకు సమాఖ్య